हरे कृष्णा माताजी सन प्रभु जी संगत प्रणाम మనం हरे మంగళాచరణ कृष्ण చేసుకొని हरे స్టార్ట్ कृष्ण చేద్దాం। माता हरे जी कृष्ण प्रणाम माता जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण माता जी माताजी। हरे हरे कृष्ण कृष्ण। माता जी हरे कृष्ण। हरे कृष्ण माता जी प्रणाम। हरे कृष्ण प्रभु दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण दंडवत प्रणाम। हरे कृष्ण माता जी दंडवत प्रणाम हरे कृष्ण माताजी दंडवत प्रणाम। సో మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము। ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః। శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం। వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौरताई की जय। श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय। जगत गुरु पतित पावन श्रीला प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడేస్ సెషన్। అయితే మనకి 2 days లో శ్రీరామనవమి ఉంది కదా। మనం ఒక చిన్న రాముడి స్టోరీ చెప్పుకొని స్టార్ట్ చేద్దామా? 3.17 నుంచి చేయాలి కదా ఈరోజు। అవును 16 వరకు అయిపోయింది కదా। మాతాజీ, అవును మాతాజీ, ఓకే, మీ అవును అందరికి మాతాజీ. ఇంట్రెస్ట్ అయినా రాముడి స్టోరీ ఒకటి చెప్పుకొని మనం స్టార్ట్ చేద్దామా? చేద్దాం మాతాజీ మాతాజీ, చేద్దాం అలాగే మాతాజీ. ఓకే, చేద్దాం మాతాజీ. సో అయితే రాముడు శరణాగతి ఎవరికి ఇస్తారు? ఆ, ఎవరెవరు ఎవరు సరెండర్ అయితే శరణాగతి ఇస్తారా, లేకపోతే ఆ, ఆయన భక్తులకే ఇస్తారా ఏంటనేది మనం ఒక చిన్న కథ చెప్పుకొని స్టార్ట్ చేద్దాము। అయితే విభీషణుడు తెలుసు కదా అందరికి। తెలుసు మాతాజీ. సో విభీషణుడు ఆ, రాముడికి చాలా పెద్ద భక్తుడు అనమాట। అయితే విభీషణుడు ఎప్పుడు ఆయన గోడల మీద రామ 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 అని రాస్తూ ఉంటారు।
అయితే ఒకసారి రావణాసురుడు వచ్చి చూస్తారనమాట. ఆయన గోడల మీద రామ 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 అని రాస్తూ ఉన్నారని. ఇప్పుడు రావణాసురుడు చాలా కోపం వస్తుంది. నా శత్రువు అయిన రాముడిని నువ్వు ఇలా గోడల మీద రాస్తున్నావు ఏంటి అని అడుగుతారనమాట. అడిగితే ఆయన చెప్తారు, ఆయన సమయస్ఫూర్తికి మెచ్చుకోవచ్చు అనమాట. ఆయన ఏమంటారంటే, రా అంటే రావణ, మా అంటే మండోదరి, సో నేను మీ పేరు వదిన గారి పేరు రాస్తున్నాను అని చెప్తే అప్పుడు రావణాసురుడు చాలా ఆనందపడి ఇంకా ప్రజలందరినీ కూడా రామ రాయమని చెప్తూ ఉంటారన్నమాట. సో విభీషణుడు చాలా గొప్ప రామ భక్తుడు అనమాట. ఆ ఆయన రావణాసురుడికి చాలా హితబోధ చేస్తారు. సీతాదేవిని వదిలేయి రాముడితో యుద్ధం చేయొద్దు, ఆయన శరణాగతి వేడుకో అని చెప్తూ ఉంటారు. అయితే చాలా చెప్పినా కూడా ఆయన వినడు అనమాట రావణాసురుడు. సో అందుకని ఏం చేస్తారంటే విభీషణుడి యుద్ధ సమయంలో ఆయన ఆ వాళ్ళ బ్రదర్ ని వదిలేసి రాముడి శరణాగతి వేడుకుంటారనమాట. సో ఆయన ఏం చేస్తారంటే, ఇప్పుడు రాముడు సముద్రం అవతల ఉంటారు, లంకా నగరంకి రాముడు ఉన్న అయోధ్యకి మధ్యలో ఒక సముద్రం ఉంటుంది కదా, ఆ సముద్రాన్ని క్రాస్ చేసి వెళ్ళాలి లంకా నగరానికి వెళ్ళాలంటే. సో విభీషణుడు ఏం చేస్తాడంటే సముద్రం దాటి ఇటువైపుకి వచ్చి రాముడి శరణాగతి వేడుకుంటారనమాట. సో నేను రావణాసుడి దగ్గర ఉండట్లేదు, నేను మీ తరపున యుద్ధం చేస్తానని చెప్తారనమాట. అయితే రాముడి చుట్టూతో వానరులు ఉంటారనమాట. వానర సేనని అడుగుతారనమాట, ఆ మీ మీ అభిప్రాయం ఏంటి, విభీషణుడిని మనతో చేర్చుకుందామా, మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారనమాట. అయితే సుగ్రీవుడు రాజు కదా, సుగ్రీవుడికి చాలా అనుమానాస్పదంగా అనిపిస్తుంది అనమాట. సో ఆయన అంటారు, విభీషణుడు రాక్షసుడు, రావణాసుడు అనే రాక్షసుడు తమ్ముడు, ఆయన కూడా రాక్షస కుటుంబం సంబంధించిన అతనే కదా, ఒకవేళ అతను మన దగ్గర ఉన్న రహస్యాలన్నీ తెలుసుకొని వాళ్ళ అన్నగారికి యుద్ధంలో హెల్ప్ చేయడానికి కూడా వచ్చి ఉండొచ్చు కదా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తారనమాట. సో మిగతా అందరూ వానరులు కూడా అంత నమ్మకం అనిపించదు అనమాట విభీషణుడిని వాళ్ళలో జాయిన్ చేసుకోవడానికి అంత ఇష్టపడరు అనమాట. అయితే హనుమంతుడు ఒక్కళ్ళే చెప్తారనమాట, ఆయన నిజాయితీని ఒప్పుకుంటారు, ఆయన రామభక్తిని గమనిస్తారనమాట. సో హనుమంతుడు ఒక్కడికే నమ్మకం ఉంటుందన్నమాట, ఈయన రాముడికి సహాయం చేయగలడు యుద్ధంలో అనేసి హనుమంతుడు ఒక్కళ్ళే ఆయన్ని సమ్మతిస్తారు. మిగతా అందరికీ అనుమానం అనేది ఉంటుంది, వాళ్ళందరూ యాక్సెప్ట్ చేయరనమాట. సో రాముడు అంటారు, మీ అభిప్రాయాలకి కృతజ్ఞత అని చెప్తారు. అయితే నా అభిప్రాయం ఏంటి అనేది నేను చెప్తున్నాను వినండి. ఎవరైతే నా నా దగ్గరికి వచ్చి నా షెల్టర్ అడుగుతారో, నా శరణాగతి వేడుకుంటారో వాళ్ళందరినీ నేను ఆ అపాయాల నుంచి కాపాడుతాను, వాళ్ళ ప్రొటెక్షన్ నా బాధ్యత అని చెప్తారనమాట. సో ఆయన ఇంకా ఏమంటారంటే, ఒకవేళ రావణాసురుడు గనుక వచ్చి నా దగ్గరికి ఆ నా శరణాగతి వేడుకుంటే ఆయన్ని కూడా నేను రక్షిస్తాను అని చెప్తారనమాట. సో ఆ మాటలు విన్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న ఆయన దగ్గర ఉన్న వానరుల సేనందరికీ ఇంకా హృదయం చలించిపోతుంది అనమాట. సో రాముడు అంత మంచి ఆ గుణం ఉంది అని వాళ్ళందరూ చాలా బాగా ఆనందిస్తారు. సో రాముడు విభీషణుడిని యాక్సెప్ట్ చేస్తారనమాట వాళ్ళ సైన్యంలో జాయిన్ చేసుకోవడానికి. సో విభీషణుడు వాళ్ళతో పాటు జాయిన్ అయిపోతాడు అనమాట. అయితే రాముడు ఆ, ఎవరైతే సిన్సియర్ గా ఆయన శరణాగతి వేడుకుంటారో వాళ్ళని రక్షిస్తారు. అయితే మనకి ఈ రావణాసురుడు లాంటి రాక్షసులు అయితే ఏం చేస్తారంటే, వాళ్ళ విభీషణుడు ఆయన సొంత తమ్ముడే, ఆయన చాలా మంచివాడు, ఆయన రావణాసుడి హితం కోరుకునే అతను, అలాంటి అతన్ని కూడా అతను వదిలేశాడు అనమాట, ఎందుకంటే రాక్షస ప్రవృత్తి కాబట్టి. అయితే భగవంతుడు గాని భగవద్ భక్తులు గాని శత్రువులనైనా వాళ్ళు శరణాగతి వేడుకుంటే ఫ్రెండ్స్ లాగా యాక్సెప్ట్ చేస్తారు. కానీ రావణాసుడు లాంటి రాక్షస ప్రవృత్తి ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత మనుషుల్ని, వాళ్ళ హితబోధ కోరే వాళ్ళని కూడా వాళ్ళు వదిలేస్తారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. కానీ రాముడైతే ఎలాంటి వాళ్ళనైనా ఆయన యాక్సెప్ట్ చేస్తారు, ఎలాంటి తప్పులు చేసినా కూడా వాటన్నిటిని క్షమించేసి మెర్సీ ఇవ్వడానికి ట్రై చేస్తారని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే రాముడు రావణుడు చేసే పనులన్నీ డిసప్రూవ్ చేస్తారనమాట. ఆయన ఏమి అప్రూవ్ చేయట్లేదు ఈయన చేసేవన్నీ మంచి పనులని, కానీ అలా అని డిసోన్ చేసుకోలేదన్నమాట. అల్టిమేట్ గా రావణాసురుడు కూడా భగవంతుడి బిడ్డనే కాబట్టి ఆయన మనసులో ఆయన్ని డిసోన్ అనేది చేయరనమాట, ఆయన సొంత బిడ్డలాగే భావిస్తారు. అలా అని ఆయన చేసే పనులన్నిటిని అప్రూవ్ చేయరనమాట. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే రావణుడు ఎప్పుడు రాముడి షెల్టర్ తీసుకోవడానికి విల్లింగ్ గా ఉండరు అనమాట. ఎప్పుడు ఆయనకి కామవాంఛ వల్ల కోరికల వల్ల ఆయన ఆ, రాముడి శరణాగతి అనేది వేడుకోరనమాట. సో కండిషన్ సోల్స్ అంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి కూడా అంతే, మనకున్న భౌతికమైన కోరికల వల్ల
మన ఫాల్స్ ఈగో వల్ల, మన అహంకారం వల్ల మనం భగవంతుడి శరణాగతి అనేది వేడుకోమన్నమాట జనరల్ గా. అంటే మనము భగవద్గీత అవన్నీ చదువుకుంటున్నాము, మనం ఆ ప్రయత్నంలోనే ఉన్నాం, కానీ కండిషన్ సోల్స్ పరిస్థితి కూడా అదే అన్నమాట. కానీ భగవంతుడు ఎప్పుడు రెడీగా ఉంటారంట మనం చేసిన తప్పులన్నిటిని క్షమించడానికి, ఆ, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి. మనం ఎప్పుడైతే సరెండర్ అవుతామో, ఎప్పుడైతే శరణాగతి వేడుకుంటామో, అప్పుడు ఆయన శరణు ఇవ్వడానికి, ప్రొటెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారనేది మనం తెలుసుకోవచ్చు. ఆయన అంతటా ఆయనే చెప్పారు కదా, ఈవెన్ అంత అబామినల్ థింగ్స్ చేసిన రావణాసురుణ్ణి ఆయన క్షమించడానికి రెడీగా ఉన్నప్పుడు మరి అందరినీ క్షమిస్తారని మనం తెలుసుకోవచ్చు దీని నుంచి కూడా. సో మెటీరియల్ డిజైర్స్ వల్ల మనం శరణాగతి వేడుకోం, కానీ ఎప్పుడైతే శరణాగతి వేడుకుంటామో మనకి ఆ, భగవంతుడి ప్రొటెక్షన్ అనేది లభిస్తుంది అనమాట. సో అయితే మనకి విభీషణుడు వీళ్ళ ఆర్మీలో జాయిన్ అయిపోతారు, రాముడు ఆర్మీలో జాయిన్ అయిపోతారు. సో లంక వెళ్ళడానికి ఇప్పుడు రాముడు ఆయన సైన్యము అంత, వానర సైన్యము అంతా ఈ ఓషన్ క్రాస్ చేయాలన్నమాట, సముద్రాన్ని అనేది దాటాలి. సో దాటాలంటే ఆ సముద్రాన్ని దాటాలంటే రాముడు ఏం చేస్తారంటే 3 రోజులు ఫాస్టింగ్ చేసి ఆయన సముద్ర దేవుడి మీద మెడిటేషన్ చేస్తారనమాట, ధ్యానం చేస్తారు. ధ్యానం చేసినా కూడా సముద్ర దేవుడు రెస్పాన్స్ ఇయ్యరు అనమాట. 3 డేస్ అయిన తర్వాత కూడా రెస్పాన్స్ ఇయ్యకపోయేసరికి రాముడికి కొంచెం కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఆ కోపంలో ఒకసారి అలా సముద్రుని చూడగానే ఆ సముద్రంలో ఉన్న అక్వాటిక్స్ జలచరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కదిలిపోతాయి అన్నమాట. అప్పుడు అర్థమవుతుంది సముద్రంలో ఉన్న అన్నిటిని అంత కదిలించగలిగిన ఆ చిన్న చూపు, ఆయన చూసిన చిన్న చూపు కదిలించిందంటే ఆయన అనుకుంటాడు అనమాట సముద్రదేవుడు అప్పుడు, ఓకే ఈయన భగవంతుడే అని అప్పుడు అర్థమవుతుంది ఆయనకి. సో అర్థమై వెంటనే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారనమాట. ఇంకా ఆయన ఏం సలహా ఇస్తారంటే, ఒక బ్రిడ్జ్ కట్టండి మీరు రాళ్లతోటి, మీరు అలా మీ సైన్యం అంతా ఈ సముద్రాన్ని దాటి మీరు లంక వైపు వెళ్ళొచ్చని సలహా ఇస్తారనమాట. సో ఇంకా రాముడు చాలా మెర్సిఫుల్ కాబట్టి ఆయన్ని క్షమించేస్తారు. ఇంకా ఆయన చెప్పినట్టుగా ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కి స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా వేల కొద్దీ వానరులు ఆయన సైన్యంలో ఉంటారు కదా, వాళ్ళంతా చిన్న చిన్న స్టోన్స్, పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి ఎవరికి తోచిన సైజ్ వాళ్ళు తీసుకొచ్చి బ్రిడ్జ్ కట్టడం స్టార్ట్ చేస్తారు. మొత్తానికి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేసేస్తారు. ఇంకా చేసిన తర్వాత వాళ్ళ ఆర్మీ అందరూ కలిసి లంకా నగరానికి చేరుకుంటారనమాట. సో ఇంతమంది వానర సైన్యం ఇంత పెద్ద సముద్రం దాటుకొని వచ్చారు అని రాక్షసులందరూ, లంకా నగరంలో ఉన్న రాక్షసులందరూ చాలా ఆశ్చర్యపోతారనమాట. ఆశ్చర్యపోయి ఇంకా వాళ్ళకి కొంచెం భయం కూడా వేస్తుంది అనమాట, వీళ్ళు ఇంత చేయగలరంటే మనల్ని ఓడిస్తారేమో అనే భయం కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా అందరూ ఆ వానర సైన్యం అంతా చుట్టుముడతారనమాట లంకా నగరాన్ని. కానీ రామ ఆ, ఇంకొక ఛాన్స్ ఇవ్వడానికి ఆ, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటారనమాట రావణుడికి. సో ఆయన అంగదుడిని పంపిస్తారనమాట. అంగదుడు సుగ్రీవుడికి మేనల్లుడు అనమాట. అంగదుడిని పంపించి రావణుడికి శాంతి సందేశాన్ని పంపిస్తారనమాట, సీతాదేవిని ఇచ్చేస్తే యుద్ధం లేకుండా మనం సామరస్యంగా వెళ్ళిపోదాము అనేసి. కానీ రావణుడు చాలా గర్వంగా ఉంటాడు కదా. ఆయన ఏం చేస్తాడంటే, జనరల్ గా శాంతి దూతలు ఎవరైనా వెళ్ళినప్పుడు ఆ, వాళ్ళని ఏమి చేయరు అనమాట. కానీ రావణుడు చాలా గర్వంగా, ఆయనకి చాలా అహంకారం ఉంటుంది కాబట్టి ఆయన సైన్యంతో అంగదుడిని చంపేయడానికి ట్రై చేస్తాడనమాట. సో అంగదుడిని చంపేయడానికి ట్రై చేసినప్పుడు అంగదుడు రావణుడి రాజభవనం పైకి దూకి పైకప్పుని ఒక తన్నుదంతాడు, అప్పుడు ఆ గోపురం కూలిపోతుంది అనమాట. సో అంగదుడి పవర్ కి ఆశ్చర్యపోతాడు రావణుడు. ఇంకా అక్కడి నుంచి అంగదుడు వెళ్ళిపోతారు. ఇంకా ఆయన ఫైనల్ గా రాముడు చేసిన ఫైనల్ అటెంప్ట్ ఈ ఈ యుద్ధాన్ని ఆపడానికి, అది కూడా ఫెయిల్ అయిపోతుంది. సో జనరల్ గా చూసుకుంటే మనకి భగవంతుడు, ఆయన భక్తులు ఎప్పుడూ శాంతి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారన్నమాట, ఇష్టపడతారన్నమాట. సో కానీ దుర్మార్గులు ఎవరైతే ఉంటారో యుద్ధాన్ని ఇష్టపడతారన్నమాట, లైక్ రావణాసురుడు, దుర్యోధనుడు, వీళ్ళందరూ అన్నమాట. సో లంక మీద యుద్ధాన్ని ఆపమని రాముడిచ్చిన సందేశం ఆ, ఈ కామాంధుడైన రావణుడికి నచ్చనట్టే కురుక్షేత్ర యుద్ధంలో కూడా అలానే జరిగింది కదా. కృష్ణుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఆ సంధి చేయాలని ట్రై చేసిన ఈ దుర్యోధనుడు ఆయనకి ఆ రాజ్యం మీద దురాశ వల్ల ఆయన కూడా ఒప్పుకునేవాడు కాదనమాట. సో వాళ్ళిద్దరికీ ఉన్నది చాలా అహంకారము, అందుకని వాళ్ళు లొంగిపోరు అనమాట. సో అహంకారము, అటాచ్మెంట్, లస్ట్, గ్రీడ్, ఈ కామం, దురాశ ఇవన్నీ ఉన్నవాళ్ళు భగవంతుడి శరణాగతి వేడుకోలేరు. ఇంకా ఆయన చెప్పే మాటలు కూడా వాళ్ళు వినలేరు అనమాట.
సో దానివల్ల యుద్ధం అనేది కన్ఫర్మ్ అయిపోతుంది, ఇంక యుద్ధం తప్పదు అని అర్థమైపోతుంది. ఇంకా ఇరువైపులా రాముడి సైన్యం రావణుడి సైన్యం ఇంకా యుద్ధ భూమిలోకి ఎంటర్ అవుతారు. ఇంకా వాళ్ళ సైడ్ నుంచి కూడా గొప్ప గొప్ప యోధులు ఉంటారు, వీళ్ళ సైడ్ నుంచి కూడా మంచి ఆ, యోధులు వానర సైన్యంలో మంచి యోధులు ఉంటారు. యుద్ధం స్టార్ట్ అవుతుంది, ఇద్దరు యుద్ధం చేసుకుంటా ఉంటారు. రోజు రోజుకి వేల కొద్దీ ఆ, వానరులు, వేల కొద్దీ రాక్షసులు చనిపోతూ ఉంటారు అనమాట. రావణాసుడి సైడ్ రాక్షసులు, ఆ, రాముడి సైడ్ వానరులు చాలా మంది చనిపోతూ ఉంటారన్నమాట. సో ఒక్కొక్కరుగా అలా చనిపోతూ చనిపోతూ రావణుడి సైడ్ ఉన్న చాలా మంది యోధులు ఇంకా వాళ్ళ కొడుకులు అందరూ చనిపోతారన్నమాట. అయినా సరే ఆయనకి ఆ ఫాల్స్ ఈగో, అహంకారం ఏదైతే ఉంటుందో అది తగ్గదనమాట. అంతే ఉంటుంది రావణుడికి. ఆయనకి సీతాదేవి మీద పొందాలనే కోరిక అంతే బలంగా ఉంటుంది, ఇంకా ఆయన అహంకారం కూడా కొంచెం కూడా తగ్గదన్నమాట. సో ఇంకా యుద్ధం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫైనల్ గా రావణుడిని బాణాలతో రాముడు చంపేస్తారు. ఇంకా ఆ, చంపేసిన తర్వాత ఆయన ఆయన జనరల్ గా రావణాసురుడికి చాలా శారీరకమైన బలం ఉంటుంది అనమాట. ఆయనకి ఇంకా యుద్ధ నైపుణ్యాలు అవన్నీ కూడా చాలా ఉంటాయి. ఇంకా ఆయనకి ఆ, లక్షలాది మంది అనుచరులు ఉంటారు, ఆయనకి మంచి జ్ఞానం కూడా ఉంటుంది. ఇంకా గొప్ప గొప్ప దేవతల నుండి అతను పొందిన వరాలు కూడా ఇవన్నీ ఏమీ ఆయన్ని కాపాడలేవు అనమాట మరణం నుంచి. ఎందుకంటే ఆ, పతివ్రత స్త్రీ లైక్ సీతాదేవి లాంటి ఆ, పతివ్రత స్త్రీ మీద ఆయనకి కలిగిన ఒక కోరిక, ఇంకా ఆవిడ్ని ఏడిపిస్తారు కదా, ఆమె కన్నీళ్లు ఆ, ఆయన జీవితాన్ని నాశనం చేసినాయని మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఎంత గొప్ప యోధులైనా, ఎంత యుద్ధ నైపుణ్యాలున్నా, ఎన్ని శక్తులున్నా, ఎంతమంది లక్షలాది అనుచరులున్నా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా ఆ సీతాదేవిని కష్టపెట్టినందుకు ఆయన నాశనం అయిపోవాల్సి వచ్చింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఆ, ఆయనకి మరీషుడు కూడా అడ్వైస్ చేస్తారు, సీతాదేవి కూడా వార్నింగ్ ఇస్తారు, జటాయు కూడా అపోజ్ చేస్తారు. సీతాదేవిని తీసుకెళ్లేటప్పుడు జటాయు కూడా అడ్డుపడతారు కదా. ఇంకా హనుమాన్ కూడా హెచ్చరిస్తారు, ఇంకా కుంభకర్ణుడు కూడా ఉపదేశిస్తాడు చనిపోయేటప్పుడు. ఇంకా విభీషణుడు ఎప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటారన్నమాట, ఇలా చేయొద్దు, మనం రాముడి శరణాగతి వేడుకుందాము, యుద్ధం చేయొద్దు, సీతాదేవిని ఇచ్చేయమని. ఇంకా మండోదరి కూడా ఎప్పుడు మండోదరి కూడా చాలా పతివ్రత స్త్రీ అన్నమాట. ఆవిడ కూడా ఎప్పుడు సీతాదేవిని ఇబ్బంది పెట్టద్దు, పంపించేయమని చెప్తూ ఉంటారన్నమాట. కానీ ఈ మొండి పట్టుదల గల రావణాసుడి ఈ కామ వాంఛ వల్ల వాళ్ళెవ్వరూ మార్చలేకపోయారన్నమాట. వాళ్ళెవరూ ఆయన్ని కొంచెం కూడా మార్చలేకపోయారు. అంత అంత స్ట్రాంగ్ కోరిక ఉంటుందన్నమాట ఆయనకి. సో ఎలా అయితే కొంతమంది తెలివైన వాళ్ళు ఇంత జ్ఞానం, ఇంత సలహాలు ఇస్తుంటే వెంటనే చేంజ్ అవుతారు వాళ్ళు, ఆ మంచిని స్వీకరిస్తారు, ఇంకా వాళ్ళు చేంజ్ అవుతారు. ఎవరైతే వెల్ విషింగ్ సలహాలు ఇస్తారో వాళ్ళందరూ అవి తీసుకొని చేంజ్ అవుతారు. కానీ ఈయన అంత కామం వల్ల, అంత ఫాల్స్ ఈగో, అహంకారం వల్ల ఈయన ఎవరేం చెప్పినా, వాళ్ళ సొంత తమ్ముడు చెప్పినా, ఇంతమంది చెప్పినా కూడా వినేవాడు కాదనమాట. అయితే ఒక పతివ్రత స్త్రీని ఇంకో పతివ్రత స్త్రీ అర్థం చేసుకోగలదు అన్నట్టు మండోదరి కూడా చాలా సార్లు ఆ, చెప్తారు. ఆవిడ చనిపోయిన తర్వాత కూడా, రావణుడు చనిపోయిన తర్వాత కూడా ఆవిడ బాధపడుతూ అంటారు, ఇంత ఆస్టరిటీస్ చేసి, ఇన్ని తపస్సులు చేసి, ఇంతమంది దేవతల్ని ఆ, సంతృప్తి పరిచి ఇన్ని వరాలు తీసుకొచ్చారు, లాస్ట్ కి ఆ సెన్స్ కంట్రోల్ తోనే ఆయన చేస్తారు. అంటే ఈ తపస్సులు అవన్నీ చేసినప్పుడు ఆయనకి ఇంద్రియ నిగ్రహణ చాలా అవసరం కదా. కానీ ఆ ఇంద్రియ నిగ్రహణ లేకపోవడం వల్లే ఆయన ఇలాంటి నాశనానికి తెచ్చుకున్నారని కూడా ఆవిడ బాధపడుతూ ఉంటారన్నమాట. సో ఇంద్రియ నిగ్రహణ వల్లే ఆయన వరాలు పొందారు, ఇంద్రియ నిగ్రహణ చేసుకోలేకపోవడం వల్లే ఆయన నాశనం అయ్యారు అనేది ఆవిడ అర్థం చేసుకుంటూ ఉంటారన్నమాట. ఆవిడ ఆయన చనిపోయినప్పుడు అలా బాధపడుతూ ఉంటారన్నమాట. అయితే విభీషణుడు కూడా చాలా బాధపడతారు రావణాసుడి చనిపోయిన తర్వాత. అయితే ఆయన ఎంత చెప్పినా వినలేదు కాబట్టి ఆయనకి కొంచెం బాధ కూడా ఉంటుంది. ఇంకా రావణాసుడు ఇలా నాశనం అయిపోతాడని ఆయన ముందుగానే ఊహిస్తారు. రాముడు చేతిలో ఆయన చనిపోబోతున్నారని ఆయనకి తెలిసిపోతుంది, అందుకే రాముడి సైడ్ వచ్చేస్తారు ఆయన. సో విభీషణుడు ఆ, ఇంకా నేను ఈ ఫైనల్ రైట్స్ చేయనని చెప్తారనమాట. సో నేను ఇంకా ఆయనకి ఫ్యూనరల్, ఈ అంతిమ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చేయనని చెప్తారనమాట రాముడితో. సో రాముడు కానీ
ఆయన ఏమంటారంటే, నాకు రాముడి మీద ఏం కోపం లేదు, రావణాసుడి మీద ఏం కోపం లేదు. రావణాసుడు బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ చనిపోయింది. ఇప్పుడు రావణాసుడు ఒక సోల్, ఒక ఆత్మ కాబట్టి ఆ, ఆయన ఆయన దగ్గర ఉన్న ఆ అహంకారం అవన్నీ నాశనం అయిపోయినాయి. నేను చేసిన యుద్ధంలో ఆయన్ని చంపేసినప్పుడు అవన్నీ కూడా చనిపోయినాయి కాబట్టి రావణాసుడు కూడా ఇప్పుడు నా బిడ్డ లాంటి వాడే కాబట్టి నాకేం కోపం లేదు. నువ్వు ఆయనకి నువ్వు ఆధ్యాత్మికమైన ఆ, వేదిక మీద ఆలోచిస్తే గనక ఆయన కూడా ఒక సోల్ నీలాగా, ఆయనకి నీకు ఏమి డిఫరెన్స్ లేదు, నాకు ఇద్దరు సమానమే అని చెప్తారనమాట. సో విభీషణుడు ఇంకా విభీషణుడికి వాళ్ళ వాళ్ళ అన్న అంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ ఆయన చేసే పనులే ఆయనకి నచ్చేవి కాదనమాట. చాలా పాపకార్యాలు చేస్తాడు, ఇంకా సీతాదేవి లాంటి పతివ్రత స్త్రీని తీసుకొచ్చి బంధిస్తాడు కాబట్టి అతనికి నచ్చదన్నమాట విభీషణుడికి. కానీ జనరల్ గా అన్నగారంటే చాలా ప్రేమ ఉంటుందన్నమాట ఆయనకి. సో ఆయన రాముడు చెప్పిన విషయం మీద ఆలోచించి అర్థం చేసుకొని, ఇప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళు చనిపోయిన బాడీకి కాదు మనం రెస్పెక్ట్ ఇచ్చేది, వాళ్ళ సోల్ కి రెస్పెక్ట్ ఇస్తాం అనమాట. ఆ సోల్ కి రెస్పెక్ట్ ఇచ్చి మనం ఆ కార్యక్రమాలు చేస్తాం అనమాట. అలానే చేయమని చెప్తారనమాట రాముడు విభీషణుడికి. సో ఆయన ఒప్పుకుంటారు. మొత్తానికి ఆయన అంతిమ కార్యక్రమాలు అవన్నీ బాగా చేస్తారనమాట రావణాసుడికి. అందుకనే రాముడు చెప్తారనమాట, సోల్ ని ఎప్పుడు హేట్ చేయకూడదు మనం. ఆ, ఆ, మనిషి చేసే పనులని అప్రూవ్ చేయాలని కాదు, కానీ సోల్ అనేది చాలా పవిత్రమైనది, ఆధ్యాత్మికమైనది. మనం ఆ సోల్ ఎప్పుడైతే మెటీరియల్ కాంటాక్ట్ లోకి వస్తుందో, భౌతికమైన కాంటాక్ట్ లోకి వస్తుందో, లోకానికి వస్తుందో, అప్పుడే కంటామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లేకపోతే సోల్ చాలా ప్యూర్. మనం సోల్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా రాముడు విభీషణుడికి చెప్తారనమాట. సో మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఆ, భగవంతుడు మనల్ని ఎక్స్టర్నల్ గా పనిష్ చేస్తున్నట్టుగా అనిపించినా కూడా ఆయన చాలా అఫెక్షనేట్ గా ఉంటాడు అనమాట. సో రావణాసురుడు లాంటి రాక్షసుడి మీదే ఆయన అంత ప్రేమ చూపించినప్పుడు మనలాంటి వాళ్ళ మీద చూపిస్తారా? చూపిస్తారు ప్రభు మాతాజీ. చూపిస్తారు కదా. చూపిస్తారు మాతాజీ. సో రాముడు ఆశ్రయం హరే అనేది కృష్ణ. అలా ఉంటుందన్నమాట. రాముడు అంత ఎలాంటి వాళ్ళకైనా ఆశ్రయం ఇస్తాడు. ఆయన చెప్పిన మాట మనం బాగా గుర్తుంచుకోవాలి. నాకు రావణాసుడే వచ్చి నా శరణాగతి వేడుకుంటే నేను రెడీగా ఉన్నాను ఆయనకి శరణ్ ఇవ్వడానికి అని చెప్తారు కదా. సో ఆయన అంత దయామయుడు, అంత కంపాషనేట్ అన్నమాట రా శ్రీరాముడు. సో మనం శ్రీరామనవమి సందర్భంగా రాముడి ఒక మంచి లక్షణం గురించి మనం డిస్కస్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికి తెలిసే ఉంటుంది కొంతమందికి ఈ స్టోరీ, బట్ ప్రతిసారి మనం గుర్తు చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మనం ఆ, భగవద్గీత స్టార్ట్ చేసుకుందాం. భగవద్గీత స్టార్ట్ చేసుకుంటాం మాతాజీ. ఓకే, సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. 3.17 కదా మనం అవును మాతాజీ. స్టార్ట్ చేసుకోవాలి. 3.16 వరకు అయింది. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, సో థర్డ్ చాప్టర్ లో కర్మయోగాలో అర్జునుడి కన్ఫ్యూజన్ తో స్టార్ట్ అవుతుంది. అర్జునుడికి ఏం కన్ఫ్యూజన్ వస్తుంది? యుద్ధం చేయాలా వద్దా? అంటే యాక్షన్ చేయాలా, రినౌన్సియేషన్ చేయాలా అని, అంటే కర్మ చేయాలా, కర్మ సన్యాసం చేయాలా అనేది కన్ఫ్యూజన్ అన్నమాట. ఎందుకంటే ముందు చాప్టర్ లో ఆత్మజ్ఞానం గురించి చెప్తారు కదా కృష్ణ. ఆత్మజ్ఞానం గురించి చెప్పినప్పుడు కర్మయోగ కన్నా జ్ఞానయోగ మంచిది అని చెప్తారనమాట. సో జ్ఞానయోగ మంచిదైనప్పుడు నేను సన్యాసం తీసుకోవడం మంచిది కదా, దానికన్నా నన్ను మళ్ళీ గాస్ట్లీ వార్ఫేర్ లో ఎందుకు నన్ను యుద్ధం చేయమని అడుగుతున్నారు అని ఆ కన్ఫ్యూజన్ లో నాకు ఏది మంచిదో నాకు అర్థం కావట్లేదని అడుగుతారు అనమాట. సో అడిగినప్పుడు కృష్ణ 2 ways లో ఆన్సర్ చేస్తారనమాట. ఫస్ట్ ఏంటంటే ఆ, ఆయన జ్ఞానయోగ గొప్పదైనప్పటికీ అది చాలా కష్టము. సో ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయడము, డిటాచ్మెంట్ తో చేయడమే చాలా మంచిది నీకు అని చెప్తారనమాట అర్జునుడికి. సో అర్జునుడికి చెప్పాలంటే ఆయన ఆ, అంటే జనరల్ గా రినౌన్సియేషన్ అనేది ఆ జ్ఞానం ఉన్న వాళ్ళే చేయాలి అని చెప్తారు. అర్జునుడికి ఆ జ్ఞానం లేదని కాదు, కాకపోతే
ఈ యుద్ధం కూడా కృష్ణ చైతన్యం లాంటిదే కాబట్టి అర్జునుడికి ఆ టైంలో యుద్ధం చేయడమే మంచిది అని చెప్తారనమాట. ఎందుకంటే కృష్ణుడి కోసం చేసే పని ఏదైనా కృష్ణ చైతన్యంలో చేసే పని అవుతుంది. అయితే యుద్ధం ఎందుకు చేస్తున్నారు? కృష్ణ ధర్మ సంస్థాపన చేయడం కోసం చేస్తున్నారు కాబట్టి అర్జునుడిని యుద్ధం చేయమని ప్రోత్సహిస్తారనమాట. అంటే కర్మ చేయమని చెప్తారు, అది కూడా ఫలితం ఆశించకుండా డిటాచ్మెంట్ తో చేయమని చెప్తారనమాట. ఇప్పటి వరకు మనం ఈ 16th శ్లోక వరకు మనకి అది చెప్తారనమాట కృష్ణ. ఇంకా 17th నుంచి ఇంకొక డిఫరెంట్ వేలో చెప్తారనమాట. సేమ్ అదే క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చెప్తారంటే, సరే ఓకే అర్జున, నువ్వు జ్ఞానయోగాకి క్వాలిఫైడే, నువ్వు రినౌన్సియేషన్ కర్మ సన్యాసం చేయడానికి క్వాలిఫైడే, కానీ నిష్కామ కర్మ యోగా చేయడం ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ రైట్ ఎగ్జాంపుల్ సెట్ చేయాలంటే మంచి ఉదాహరణగా ఉండాలని చెప్తారనమాట. అంటే ఇప్పుడు జనరల్ గా మనకి చాలా విషయాలు మన ఇంట్లో ఏదైనా పిల్లలకి ఏదైనా చెప్పాలన్నా కూడా ఇదేంటి నేను ఇలా చేస్తే మా పిల్లలు ఏం చేస్తారు అనే ఉదాహరణ కోసం చేస్తారు కదా, అది అవసరం ఉన్న లేకపోయినా. చేస్తారా మీరు కూడా? ఇక అవసరం ఉన్న పని అయినా అవసరం లేకపోయినా నేను ఇది చేయకపోతే మా పిల్లలు చూస్తున్నారు, ఆ, వాళ్ళు కూడా నన్ను ఫాలో అవుతారేమో అని కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటారా లేదా మీరు? చేస్తాం మాతాజీ. చేస్తాం కదా. చేస్తాం. సో ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో, రాజులు ఉంటారో, గొప్ప గొప్ప నాయకులు ఉంటారో, వాళ్ళు కూడా వాళ్ళకి ఆ పని నిజంగానే అవసరం ఉందా లేదా అనే దానికన్నా పక్కన వాళ్ళు చూసి వాళ్ళని ఉదాహరణగా తీసుకొని ఎక్కడ తప్పు చేస్తారో అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉంటారన్నమాట. సో అర్జునుడికి 17th శ్లోక నుంచి 35th శ్లోక వరకు కృష్ణుడు దాని గురించి చెప్తారనమాట. నువ్వు ఆ, నిజంగానే రినౌన్సియేషన్ కర్మ సన్యాసానికి ఎలిజిబుల్లే, కానీ నువ్వు నిష్కామ కర్మ మాత్రమే చెయ్యి. ఎందుకంటే మిగతా వాళ్ళు నిన్ను చూసి ఉదాహరణగా చూసి దాన్ని వేరేగా తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు క్వాలిఫికేషన్ లేకపోయినా సరే కర్మ సన్యాసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయమని చెప్తూ ఉంటారు అనమాట. సో 17 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దాము. యస్త్వాత్మరతిరేవ స్యాద్ యస్మాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మతృప్త మానవః ఆత్మన్యేవ చ సంతుష్ట ఆత్మన్య సంతుష్ట తస్య కార్యం న విద్యతే. తస్య కార్యం న విద్యతే. యస్త్వాత్మరతిరేవ స్యాద్ యస్మాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. Okay, మనం ఎవరు హ్యాండ్ హరే రైజ్ కృష్ణ. చేశారో చూద్దాం. హరే కృష్ణ. ప్రణామ్. ప్రణామ్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ, మీరు శ్లోకం రిసైట్ చేయండి. హరిబోల్ మాతాజీ. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మా తృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టాస్తస్య కార్యం న విద్యతే. మాతాజీ హరిబోల్ హరే మాతాజీ. కృష్ణ. ఇందిరా మాతాజీ, మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సంపూర్ణ హరే కృష్ణ. కృష్ణ చైతన్యవంతుడై కృష్ణ చైతన్యంలోని తన కర్మలచే పూర్తిగా తృప్తి నొందిన వానికి చేయవలసిన కర్తవ్యం ఏదియును ఉండదు. కృష్ణ చైతన్యవంతుడగుటచే అతనిలోని పాప కర్మ అంతయు కల్మష వెంటనే తొలగింపబడుచున్నది. అది వేల కొలది యజ్ఞాచరణముల ఫలితంతో సమానమైనది. ఈ విధంగా చైతన్యము శుద్ధి పడినప్పుడు భగవానుని సంబంధంతో కూడిన తన నిజ స్వరూప స్థితిని మానవుడు అనుభూతి చెందగలడు. అట్టి వానికి భగవానుని కృపచే అతని విద్యుక్త కర్మము స్వయంగా స్ఫురించును. కనుకనే అతడు వేద నిర్దేశములను అనుసరింపవలసిన నిర్బంధము లేదు. అట్టి కృష్ణ చైతన్యవంతుడు ఎట్టి భౌతిక కర్మల యందును ఆసక్తిని కలిగి ఉండడు.
అంతేకాకుండా అతడు మద్యము, స్త్రీ వంటి వ్యసనములతో కూడిన మాతాజీ ఇది పైకి వస్తుంది. చదవండి మాతాజీ. స్వయం కనుకనే అతడు వేద నిర్దేశములను అనుసరింపవలసిన నిర్బంధం లేదు. అట్టి కృష్ణ చైతన్యవంతుడు ఎట్టి భౌతిక కర్మల యందును ఆసక్తిని కలిగి ఉండడు. అంతేకాకుండా అతడు మద్యము, స్త్రీ వంటి వ్యసనములతో కూడిన మోహపూరితమైన భౌతిక భోగములందు ఏమాత్రము ఆనందమును పొందడు. ఇది చదవాల మాతాజీ. అయిపోయింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. యాక్చువల్ గా ఇందిరా బోయినా మాతాజీ హ్యాండ్ రైస్ చేశారు, మీరు చేయలేదు. సో మీరు ఈసారి చదవాలంటే హ్యాండ్ రైస్ చేయండి. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో అయితే ఈ శ్లోకంలో కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాము. సారీ, మౌస్ కొంచెం ప్రాబ్లం ఉంది నాది. సో ఎవరికైతే ఆత్మజ్ఞానం అనేది ఉంటుందో వాళ్ళకి వాళ్ళు ఆనందంగా ఉంటారు, సాటిస్ఫైడ్ గా ఉంటారు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి కర్మ చేయాల్సిన అవసరం ఉండదని కూడా చెప్తున్నారు అనమాట. సో ఎవరైతే ఆత్మజ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ అంటారు కదా, సో వాళ్ళకి అంటే ఏమంటున్నారంటే ఆత్మరతి రేవస్య అంటున్నారు. అంటే ఎవరికైతే వాళ్ళ దే టేక్ ప్లెజర్ ఇన్ దెమ్సెల్స్ అనమాట, సెల్ఫ్ అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం అనేది బాగా ఉంటుంది అనమాట. ఆత్మజ్ఞానం ఉండడం అంటే మనం ఆత్మ, మనం ఈ భౌతిక శరీరం కాదు అని తెలుసుకోవడం అనమాట. అలాంటి జ్ఞానం మనకందరికి ఉందా? లేదు లేదు నాకు తెలుస్తుంది మాతాజీ, ఇంకా ఆ ఫీల్ రావట్లేదు. అవును. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చింది, చాలా పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, ఇప్పుడు వరకు మనం మంచిగా దేవుడి మీద ఫెయిత్ ఉంటది. అంత పెద్ద కష్టం వచ్చినప్పుడు కృష్ణ ఏం చెప్పారు మనకి? ఈ కష్ట సుఖాలు, శీతోష్ణాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం టాలరేట్ చేయాలని చెప్తారు కదా. సో మనం అది పాటించగలుగుతామా ప్రతి సందర్భంలో? అది డిఫరెన్స్ అన్నమాట. ఆత్మజ్ఞానికి మనకి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అలాంటి సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ కి ఈ భౌతికంగా పని చేయాల్సిన అవసరం, ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట, సెల్ఫ్ రియలైజేషన్ ఉంటుంది, వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అంటే ఆత్మతృప్తశ్చ మానవః అంటున్నారు. అంటే అలాంటి మానవులు ఆత్మ తృప్తి అనేది ఉంటుంది, సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సంతుష్ట అంటే సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ రియలైజేషన్ రెండు ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకి తస్య కార్యం న విద్యతే అని చెప్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళకి ఏ పని చేయాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు అనమాట. వాళ్ళ డ్యూటీ చేయాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు అనమాట. జనరల్ గా మనందరికి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయమని చెప్తారు కదా. ఇప్పుడు కర్మకాండకి కర్మయోగాకి డిఫరెన్స్ చూసాము. అయితే ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అనేవి ప్రతి వాళ్ళకి ఉంటాయి కదా. ఇప్పుడు మనకి గుణకర్మ విభాగశః అని చెప్పారు కృష్ణ. అంటే ఆయన గుణాలని బట్టి ఈ వర్ణాశ్రమ అనేది క్రియేట్ చేశారు కదా. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని క్రియేట్ చేశారు. అవి తర్వాత మనకి క్యాస్ట్ సిస్టమ్ గా ఫామ్ అయినాయి. కానీ యాక్చువల్ గా కృష్ణ విభజన చేసింది వాళ్ళ కర్మల్ని బట్టి అన్నమాట. సో ప్రతి వాళ్ళకి అలా వాళ్ళ వాళ్ళ గుణకర్మల్ని బట్టి, గుణాలని బట్టి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అలాంటి ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ప్రతి వాళ్ళు చేయాలి. కానీ ఎవరికైతే ఆత్మజ్ఞానం ఉంటుందో వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు ఇంటర్నల్ గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి. ఎక్స్టర్నల్ మెటీరియల్ ఎంజాయ్మెంట్స్, భౌతికమైన ఆనందాలు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆధ్యాత్మికమైన వేదిక మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి స్పిరిచువల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళకి అవన్నీ ఆల్రెడీ సాటిస్ఫైడ్ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి డ్యూటీ చేయాల్సిన అవసరం ఉండదని చెప్తున్నారు. కానీ ఎవరైతే అలా స్పిరిచువల్ ప్లాట్ఫామ్ మీద ఉండరో మెటీరియల్ యాక్టివిటీస్ అనేవి చేయాలి.
ఎందుకంటే ఒక మెటీరియల్ బెనిఫిట్ కోసం మెటీరియల్ యాక్టివిటీస్ చేస్తారనమాట. అంటే కర్మయోగ అండర్స్టాండింగ్ లేని వాళ్ళు కర్మకాండ చేయమని చెప్తారనమాట. సో కర్మకాండ అంటే నిన్న చెప్పుకున్నాం కదా, ఆ, ఈ వేదాల నుంచి మనకి కృష్ణుడు వేదాలు ఇస్తారు, వేదాల్లో ఏమేమి చేయాలి, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ ఏంటి అని రాసి ఉంటాయి. దానివల్ల మనం యజ్ఞాలు చేస్తాం, యజ్ఞాల వల్ల వర్షాలు వస్తాయి, వర్షాల వల్ల గ్రెయిన్స్ వస్తాయి, గ్రెయిన్స్ తో మనం సస్టైన్ అవుతాము, మళ్ళీ అవి ఆఫర్ చేస్తాం అనమాట. అంటే అది కర్మకాండ అవుతుంది. అంటే మనం మెటీరియల్ ఎంజాయ్మెంట్ కోసం ఆ గ్రెయిన్స్ మనం ఆనందించాలి అని, తినాలి ఆనందించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము, కానీ ప్రిస్క్రైబ్డ్ ఎలా వేదాల్లో చెప్పారో అలా చేస్తున్నాము, దాన్ని కర్మకాండ అంటారనమాట. సో కర్మయోగ అంటే ప్రతిదీ మనం కనెక్షన్ విత్ గాడ్ తో చేస్తాం కాబట్టి, కృష్ణ చైతన్యంలో చేస్తాం కాబట్టి అది కర్మయోగ అవుతుంది. సో కర్మయోగ చేయలేని వాళ్ళు, ఆ కనెక్షన్ లేని వాళ్ళు కనీసం కర్మకాండ అయినా చేయమని చెప్తారు. సో ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం ఉంటుందో, ఈ కర్మయోగ చేసే వాళ్ళకి, వాళ్ళు జస్ట్ బిగినింగ్ లో ఉంటారు అనమాట, వాళ్ళకి ఇంకా అంత జ్ఞానం ఉండదు మనలాంటి వాళ్ళకి. సో ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏ డ్యూటీ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అనమాట కృష్ణ ఇక్కడ. సో నెక్స్ట్ శ్లోకాలో ఏం చెప్తారో చూద్దాము. తస్మాదసక్తః సతతం, ఒక్క నిమిషం నేను 19 చదువుతున్నా. నైవ తస్య కృతేనార్థో నైవ నైవ కృతేన నా కృతేనేహ కశ్చన నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః కశ్చిదవ్యపాశ్రయః నైవ తస్య కృతేనార్థో నైవ కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు న చాస్య సర్వభూతేషు కశ్చిదర్ధవ్యపాశ్రయః. ఇందిరా బోయిన మాతాజీ మీరు శ్లోకం రిసైట్ చేయండి. అనువాదం ఒకరు చదవండి, భాష్యం ఇంకొకరు చదవండి, ఎందుకంటే అన్ని ఒకళ్ళు చదివేస్తే మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి. ఇందిరా మాతాజీ మీరు శ్లోకం హరే రిసైట్ కృష్ణ చేయండి. మాతాజీ, దండోత్తరం మాతాజీ. హరే కృష్ణ. హరే ప్రణామం. నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పావని మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. కృష్ణ. అనువాదం. ఆత్మానుభవమును పొందిన మానవుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణము ద్వారా పొందవలసిన ప్రయోజనం ఏదీనూ ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము గాని, ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రాణి మాతాజీ మీరు భాష్యం చదవండి. ఓకే మాతాజీ. భాష్యం ఎప్పుడైనా చదివేటప్పుడు మనం ప్రభుపాదుల వారిని గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే మనకి భాష్యం అంతా ఇచ్చింది ఆయనే కాబట్టి, ట్రాన్స్లేషన్ భాష్యం అంతా. సో మనం ఎవరైతే భాష్యం చదువుతున్నారో వాళ్ళు భాష్యం బై ప్రభుపాద్, శిల ప్రభుపాద్కి జై అని చెప్పి చదవండి. భాష్యము బై శ్రీల ప్రభుపాద్ కీ జై. ఆత్మానుభవమును పొందిన మానవునికి కృష్ణ చైతన్యంలో కూడిన కార్యములను తప్ప అన్యమైన ఇతర విద్యుక్త కర్మ నిర్వహణ మేదియును అవసరము లేదు. రాబోవు శ్లోకములలో వివరింపబడినట్లు కృష్ణ చైతన్యం అనగా కర్మ రాహిత్యము కూడా కాదు. కృష్ణ చైతన్యవంతుడు ఏ మానవుని గాని దేవతని గాని ఆశ్రయింపడు. కృష్ణ చైతన్యమునందు నెలకొని అతడు ఏది చేసినను అది అతని విధి నిర్వహణకు సరిపోవును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఈ శ్లోకాల కృష్ణ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి ఎవరికైనా ఆకలి లేదనుకోండి, వాళ్ళకి ఏమన్నా తినాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు కదా. ఉండదు మాతాజీ.
ఉండదు అంటే ఇప్పుడు మాతాజీ. సపోజ్ మనకి ఇప్పుడు మంచిగా ఒక నైస్ ఫీస్ట్, ఒక ప్రసాదం తీసుకున్నాం గుళ్ళో, ఫుల్ గా చాలా వెరైటీస్ తిన్నాము. ఆ, ఆ, కొంతసేపు వరకు మనకి ఆకలేదు కదా, ఆ టైంలో మనకి ఎవరైనా ఏదైనా ఇచ్చారనుకోండి, మనం తింటామా? మనకి ఇష్టమైంది ఏదైనా ఇచ్చినా కూడా తిన్నాం కదా. అవునా మాతాజీ? సో అలానే ఈ ఆత్మ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ మెటీరియల్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. వాళ్ళకి స్పిరిచువల్ ప్లాట్ఫామ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి మెటీరియల్ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. భౌతికమైన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద, ఏ లివింగ్ ఎంటిటీ మీద ఆధారపడరు అనమాట. ఇంకా దేవతల మీద కూడా ఆధారపడరు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా కృష్ణ చైతన్యం మీద ఉంటుంది కాబట్టి, భగవంతుని మీద ఆధారపడతారు కాబట్టి స్పిరిచువల్ గా మెచ్యూర్డ్ గా ఉంటారు, స్పిరిచువల్ గా ఎలివేటెడ్ ఉంటారు. ఇంకా వాళ్ళకి స్పిరిచువల్ ప్లాట్ఫామ్ మీద స్పిరిచువల్ ఇండిపెండెన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళకి మెటీరియల్ డిపెండెన్స్ ఏది ఉండదు అనమాట. అందుకని వాళ్ళు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ అలాంటి వాళ్ళు ప్రిస్క్రైబ్ డ్యూటీస్ వదిలేయడానికి అర్హులని చెప్తున్నారు అనమాట కృష్ణ. రినౌన్సియేషన్ అంటే కర్మ సన్యాసం ఎవరు చేయొచ్చు అంటే, అలాంటి అవగాహన ఉన్న వాళ్ళు, ఆత్మజ్ఞానులు మాత్రమే కర్మ సన్యాసం చేయాలి, అందరూ కర్మ సన్యాసం చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు కర్మ సన్యాసం చేసే వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఎలిజిబుల్ లేకపోయినా కూడా నేను అలా చేస్తానంటే వాళ్ళు చేయగలరా? చేయలేరు కదా. చేయలేరు మాతాజీ. అందుకనే ఎవరైతే అలాంటి అటాచ్మెంట్ లేకుండా, ఈ భౌతికమైన కోరికలు లేకుండా, భౌతిక ప్లాట్ఫామ్ మీద లేని వాళ్ళకి ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటి సెల్ఫ్ రియలైజ్డ్ సోల్స్ కి ఈ ఎవరి మీద డిపెండెన్సీ ఉండదని చెప్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు మనం మామూలుగా ఈ భౌతికమైన ప్లాట్ఫామ్ లో నివసించేటప్పుడు మనకి ఒకరి మీద ఒకరికి డిపెండెన్సీ ఉంటుంది కదా. ఫ్యామిలీ అని, ఫ్రెండ్స్ అని, లేదంటే స్టేట్ అని, ఇలా కంట్రీ అని, అలా డిపెండెన్సీ ఉంటుంది. వాళ్ళకి అలాంటి డిపెండెన్సీ ఉండదు అనమాట. వాళ్ళ నాలెడ్జ్ వేరు, వాళ్ళ ఆత్మసంతుష్టంగా ఉంటారు కాబట్టి, స్పిరిచువల్ గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకి అలాంటివి చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఇలాంటి ఆబ్లిగేషన్స్ ఏమి ఉండదు, ఎవరి మీద డిపెండెన్సీ ఉండదని కృష్ణ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోకాలో ఏం చెప్తున్నారో చూద్దాము. 3.19 తస్మాదసక్తః సతతం తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర కార్యం కర్మ సమాచర అసక్తో హి ఆచరన్ కర్మ అసక్తో హి ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. పరమాప్నోతి పురుషః. తస్మాదసక్తః సతతం తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర కార్యం కర్మ సమాచర అసక్తో హి ఆచరన్ కర్మ అసక్తో హి ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. పరమాప్నోతి పురుషః. ఉషారాణి మాతాజీ మీరు శ్లోకం డిసైడ్ చేయండి. ఇంకా భాష్యం అనువాదం చదివే వాళ్ళు కూడా హ్యాండ్ రైస్ చేయండి. ఉషారాణి మాతాజీ మీరు చదవండి, శ్లోక డిసైడ్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. శ్లోకం చదవండి మాతాజీ. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర ఆసక్తో యచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ అనువాదం చదవండి. అనువాదం. అందుకే కర్మ ఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్వం లేకుండా పనిచేయడం ద్వారా అతడు భగవంతుని పొందుతాడు. హరిబోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఉషా మాతాజీ మీరు అనువాదం చదవండి. ఒక సగం చదవండి మాతాజీ, సగం అంజలి మాతాజీ గీతం అవకాశం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భక్తులకు దేవాది దేవుడు నిరాకారవాదులకు మోక్షం అనునవి పరమావధులు కనుకనే సరైన నిర్దేశమున ఆసక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు
కృష్ణ చైతన్యముతో కర్మ చేయు మానవుడు తప్పక జీవిత పరమ లక్ష్యం వైపునకు పురోగమించును. శ్రీకృష్ణుని ప్రీతి కొరకే యుద్ధము చేయుమని కురుక్షేత్ర రణరంగమున అర్జునుడు ఆదేశింపబడెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అంజలి మాతాజీ, మీరు మిగతాది చదవండి. అంజలి బాయ్ మాతాజీ. మ్యూట్ లో ఉండిపోయింది, సారీ మాతాజీ. పర్వాలేదు మాతాజీ, చదవండి. శ్రీకృష్ణుడు అతనిని యుద్ధము చేయమని కోరియుండుటయే అందుకు కారణము. సాధువుగా లేక అసింహపరునిగా వర్తించుట యనునది వ్యక్తిగత ఆసక్తిని సూచించును. కానీ దేవాది దేవుని పక్షమున కర్మ చేయుటమనగా ఫలమునందు ఆసక్తి లేకుండా కర్మ చేయుటయే యగును. దేవాది దేవుడైన శ్రీకృష్ణునిచే ఆదేశింపబడిన శ్రేష్టమైన అత్యుత్తమైన పరిపూర్ణ కర్మ మదియే. ఈ ఇంద్రియ తృప్తి కొరకై ఆచరించబడు పాప కర్మలను పవిత్రము చేయుట కొరకై యజ్ఞములు వంటి వేద విహిత కర్మలు నిర్వహింపబడును. కానీ కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలను శుభాశుభ కర్మ ఫలములుగా అతీతులమైనవి. కృష్ణ చైతన్యమునందును కర్మ ఫలాసక్తి లేకుండా శ్రీకృష్ణుని కొరకు మాత్రమే కర్మను కొనసాగించును. అతడు అన్ని రకముల కార్యములను నిర్వహించునను సంపూర్ణముగా అనాసక్తుడై యుండును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో అందుకనే తస్మాదసక్తః సతతం అంటే తస్మాద్ అంటే అందుకనే అని చెప్తున్నారు అనమాట. అసక్తః సతతం కార్యం కర్మ సమాచర అని చెప్తున్నారు అనమాట. అంటే ఏమంటున్నారంటే కృష్ణ డిటాచ్మెంట్ తో వర్క్ చేయమని చెప్తున్నారు అనమాట. అసక్తః సతతం ఎల్లప్పుడూ అనాసక్తితో మన కర్మ మనం చేయాలని చెప్తున్నారు అనమాట. అసక్తో హి ఆచరణ కర్మ పరమాప్నోతి పురుష. ఎందుకంటే ఇప్పుడు అర్జునుడు యుద్ధం ఎందుకు చేస్తున్నారంటే కృష్ణ చైతన్యం కోసమే చేస్తున్నారు కదా. కృష్ణుడు చెప్తున్నారు కాబట్టి చేస్తున్నారు. సో అలా కాకుండా నేను వాళ్ళ మీద కంపాషన్ ఉంటది, వాళ్ళని చంపను, ఇలాంటివన్నీ చెప్పాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు అనమాట. ఎందుకంటే కృష్ణుడే ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయమంటున్నారు కాబట్టి ఆయన చెప్పినట్టు ఆయన అటాచ్మెంట్ లేకుండా కర్మ ఫలితాలను ఆశించకుండా యుద్ధం చేయడం వల్ల అది కూడా జ్ఞానయోగతో సమానమే అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది కృష్ణ చైతన్యంలో చేస్తున్నారు కాబట్టి కర్మ ఫలితాలు ఆశించకుండా చేస్తున్నారు కాబట్టి కృష్ణ చైతన్యం అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి అది కూడా పరమాప్నోతి పురుష. ఎవరి కోసం చేస్తున్నారు? పురుష అంటే ఇలా చేయడం వల్ల రెస్పాన్సిబుల్ గా మన డ్యూటీ మనం ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేసి అది కూడా డిటాచ్మెంట్ తో చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే పరమాప్నోతి పురుష అని చెప్తున్నారు. అలా చేయడం వల్ల ఏమొస్తుంది, మనకి మనం కృష్ణాన్ని పొందుతామని చెప్తున్నారు అనమాట. సో పురుష అంటే కృష్ణుడు అనమాట ఇక్కడ. సో పరమాప్నోతి అంటే ఆయన్ని మనం పొందుతామని చెప్తున్నారు అనమాట. అంటే వీల్ అటైన్ ద సుప్రీం అని చెప్తున్నారు అనమాట. సో అందుకని ప్రీమెచ్యూర్ రినౌన్సియేషన్ అంటే ఎలిజిబిలిటీ లేకుండా కర్మ సన్యాసం చేసే కన్నా కృష్ణ చైతన్యంలో కర్మయోగా చేయమని చెప్తున్నారు అనమాట. అది కూడా డిటాచ్మెంట్ తో మన ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయడం వల్ల మనం కృష్ణుణ్ణి పొందుతామని చెప్తున్నారు అనమాట. భగవంతుణ్ణి మనం పొందుతాము అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సో మనం చేసే పని భగవంతుడి కోసం చేస్తే ప్రిస్క్రైబ్ డ్యూటీ కూడా మనకి కృష్ణుణ్ణి పొందే అవకాశం అనేది వస్తుందని చెప్తున్నారు అనమాట. మనకి ఇది భక్తి యోగా కిందకే వస్తుంది, ఇంకా కృష్ణ చైతన్యం కిందకే వస్తుంది. ఎందుకంటే కృష్ణుడి కోసం యుద్ధం చేస్తున్నాడు కాబట్టి అర్జునుడు ఆయన రినౌన్సియేషన్ చేయాల్సిన అవసరం లేదు. ప్రిస్క్రైబ్ డ్యూటీ విత్ అటాచ్మెంట్ లేకుండా చేసినా కూడా సేమ్ ఫలితం వస్తుంది, భగవంతుణ్ణి పొందుతారని చెప్తున్నారు అనమాట కృష్ణ ఈ 3.19 శ్లోకాలు. ఓకే, వాళ్ళకి మనం 3 శ్లోకాస్ చదువుకున్నాం కదా. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి
3.20 నుంచి రేపు చెప్పుకోవచ్చు. క్లియర్ గానే ఉన్నాయా మీకు? అంత అర్థమవుతుంది కదా? కృష్ణ ఏం చెప్తున్నారో అది మనకి చెప్పినట్టుగా అర్థమవుతుందా? ఎస్ మాతాజీ. ఎస్ మాతాజీ. సో మనం కృష్ణ ఒక్కొక్కసారి మనకి కన్ఫ్యూజన్ కూడా వస్తుంది, ఎందుకు రెండు రకాలుగా చెప్తున్నారని అర్జునుడు కన్ఫ్యూజన్ అయినట్టు. అందుకనే మనం యాక్చువల్ గా చెప్పాలంటే అర్జునుడికి అంత తెలుసు అనమాట. అర్జునుడు ఆల్రెడీ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ మీదే ఉంటారు. కృష్ణకి బాగా ఇంటిమేట్ ఫ్రెండ్ అర్జునుడు. ఆయనకి తెలియని ఏం లేవు, కానీ ఇవన్నీ మన గురించి అడుగుతున్నారు. అందుకని మనం అలా అర్థం చేసుకోవాలి. అర్జునుడికి కూడా కన్ఫ్యూజన్ వచ్చిందంటే ఆయన కన్ఫ్యూజన్ లో పడేస్తారనమాట. భగవద్గీత డెలివర్ చేయడం కోసం మనందరి కోసం అర్జునుడి చేత అలా అడిగిస్తారనమాట కృష్ణ. సో మనం అలా అనుకోకూడదు, అర్జునుడికి తెలియదా, అర్జునుడు కర్మ సన్యాసంకి ఎలిజిబుల్ కాదా అని మనం అనుకోకూడదు. అందుకనే చెప్తారనమాట కృష్ణ, నువ్వు కర్మ సన్యాసంకి ఎలిజిబుల్ అయినా సరే ప్రిస్క్రైబ్ డ్యూటీ చేయమని సెకండ్ ఈ మనకి 17th శ్లోకా నుంచి 35th శ్లోక వరకు అందుకు చెప్తారు. ఎందుకంటే మిగతా వాళ్ళకి మంచి ఉదాహరణగా ఉండాలి కాబట్టి. అంటే ఆయన మంచి నాయకత్వం నాయకుడు కాబట్టి, రాజు కాబట్టి, ఆయన్ని అందరూ అనుసరిస్తారు కాబట్టి, ఆయన ఉదాహరణగా ఉండాలి కాబట్టి యుద్ధం చేయమని కూడా చెప్తారనమాట కృష్ణ అర్జునుడికి. సో కాంటెక్స్ట్ అంతా అర్థమవుతుంది కదా? ఫ్లో కాంటెక్స్ట్ అన్ని అర్థమవుతున్నాయా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. శరణమ మాతాజీ. అదే రావణాసుడు దేహం దహనం చేశారు అన్నారు కదా, రావణాసుడు దేహం ఇంకా ఉన్నది అనేసి చూపిస్తున్నారు. మరి ఎక్కడుంది మాతాజీ? నాకు తెలియదు, ఉందా తెలియదు. మనం యూట్యూబ్ లో అది చెప్తున్నారు కదా, అది అందుకనే మనం దాసారు. అందుకనే అందరు చెప్పినవి వినకూడదు అంటారు మాతాజీ. ఎందుకంటే ఇవన్నీ శాస్త్రాధారంగా ఉండాలి. మనం ప్రమాణం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మనకి మన పరంపరలో వచ్చే దాని ప్రకారం, మనం చూసిన దాని ప్రకారం అయితే రావణాసుడిని అంతిమ కార్యక్రమాలు చేశారు విభీషణుడు అని అయితే ఉంటుంది. సో రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవన్నీ మనం ప్రతిదీ పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. అందుకని ఆథరైజ్డ్ నాలెడ్జ్ వినమని చెప్తూ ఉంటారు అనమాట. అందుకే మనకి ప్రభుపాదుల వారు ఎన్ని రకాల భగవద్గీతలు ఉన్నా ఆయన ఎందుకు రాశారంటే యాజ్ ఇట్ ఈజ్ అని రాశారు. యథాతథం అంటే కృష్ణుడు చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోవడం అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు మనం గురు పరంపరలో వినకుండా మనం యథాతథం చదవకుండా ఉంటే మనకి వేరేలాగా అర్థం అవుతుంది అనమాట భగవద్గీత కూడా. సో అట్లనే ఇలా రకరకాల స్టోరీస్ ఉంటాయి. అవన్నీ అంటే మనం చెక్ చేసుకోవాలన్నమాట, దానికి ప్రమాణం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడ స్క్రిప్చర్స్ లో ఉందా, ఆథరైజ్డ్ స్క్రిప్చర్స్ అయినా, ఎవరు చెప్పారు అనే దాన్ని బట్టి కూడా మీరు దాన్ని నమ్మాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శోభా మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు. అవును మాతాజీ. హరే కృష్ణ. దండవత్ హరే ప్రణామ్. కృష్ణ. దండవత్ ప్రణామ్. మాతాజీ ఒక డౌట్ ఉంది ఇందులో. అంటే మనం భగవద్గీత చదువుతున్నాము, అర్థమవుతుంది. కాకపోతే అంటే టు ద పాయింట్ అడుగుతాను. ఫలాన్ని ఆపేక్షించకుండా కర్మ చెయ్యి అని చెప్పాడు కృష్ణుడు. కానీ మనం వీఆర్ యూస్ టు ఇట్. నువ్వు ఇది చేస్తే వస్తుంది, నువ్వు ఇది చేసావు అనుకో నీకు పాపం వస్తుంది, అది చేసావు అనుకో నీకు పుణ్యం వస్తుంది, ఇలా అని చెప్పి మనల్ని పెంచారు కదా. సో అదే మనకి మైండ్ లో ఉండిపోతూ ఉంటుంది కదా. ఎంత ప్రయత్నించినా కానీ అది పోదు. అంటే ఎక్కడో ఉంటుంది ఇంకా కొంచెం. సో ఫలం ఆపేక్షించే కదా మనం చేస్తూ ఉన్నాము. అది చాలా అంటే ప్రాక్టికల్లీ స్పీకింగ్ అది చాలా కష్టం కదా. అది ఎట్లాగా ప్రాక్టీస్ చేయొచ్చు? ఫలాపేక్ష లేకుండా, అవును మీరు అన్నది చాలా కరెక్ట్. మనకి కల్చర్ లో అట్లా అలవాటు అయిపోయింది. అంటే జనరల్ గా ఎందుకు చెప్తారంటే, సో దాని వల్ల మనం ఆ రిజల్ట్ కి అట్రాక్ట్ అయ్యైనా మంచి పనులు చేస్తామని మనకి అట్లా చేంజ్ అయింది కల్చర్. బట్ ఇంతకు ముందు అలా ఉండేది కాదు. బట్ ఇప్పుడు అలా ఉంది, మనకి అలా ఫైన్ ట్యూన్ అయిపోయింది, మైండ్ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. అందుకని మనం జపం చేయడం, వినడం, భక్తుల సాంగత్యంలో ఉండడం వల్ల మనకి మెల్లగా చేంజ్ అనేది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే ఓవర్ నైట్ రాదనమాట. ఎందుకంటే మనకి ఎన్ని జన్మల నుంచి మన మైండ్ లో ఇంప్రెషన్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయో తెలియదు, ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో తెలియదు. అవన్నీ లూజ్ అవ్వాలంటే మనం ప్రాక్టీస్ బాగా చేయాలి.
ప్రాక్టీస్ చేయడం అంటే మన శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, భక్తుల సాంగత్యం ఇవన్నీ చేస్తే మనకి మెల్లమెల్లగా చేంజ్ అనేది వస్తుంది. మీకు మీరే మెల్లగా అనుకుంటారనమాట. అంటే మీరు కృష్ణ చైతన్యంలోకి రాకముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారని మీరు పరిశీలించుకుంటే అప్పటికి ఇప్పటికి ఖచ్చితంగా మార్పు ఉంది కదా. సో ఇది కూడా అవుతుంది. ఆ, కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. కొంచెం పేషెన్స్ ఉండాలి. మనం సాధన అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి మాతాజీ. దానివల్ల మనకి ఆ మార్పు అనేది మనలో మనకి అర్థమైపోతుంది ఉంటుంది పోయే కొద్ది. కానీ మీరు అన్నదైతే చాలా కరెక్ట్, మనందరికీ వర్తిస్తుంది అది. మనకి ఆ ఫైన్ ట్యూన్ అయిపోద్ది. ఇప్పుడు మనకి కర్మ ఫలితాలు కూడా మనం జనరల్ గా కృష్ణుడికి సమర్పించేయాలి అంటే కూడా మనం మంచిగా అయితే మనం ఇవ్వాలని అనిపించదు. చెడు కర్మలు అయితే ఓకే కృష్ణ తీసేసుకో అంటాం కానీ మంచి కర్మలు అయితే మనం ఇవ్వగలమా? మనకి ఆ మైండ్ సెట్ ఇంకా అంత ప్రిపేర్డ్ గా లేవన్నమాట మనం. సో అయితే పుణ్యం కూడా లేదులే తీసేసుకుంటా, పుణ్యం పాపం రెండు ఉండకూడదు మనకి ఖాతాలో అని అనుకుంటాం కానీ పుణ్యం అంత గివప్ చేయలేం అనమాట ఈజీగా. దానికి కొంచెం టైం పడుతుంది. అంటే కాదులే, ఎవరన్నా నువ్వు చాలా బాగా చేసావు, నిజంగా నువ్వు కాబట్టి చేసావు, నువ్వు అంటే రీసెంట్ గా జరిగిన వాటికి చెప్తున్నాను అనమాట. నువ్వు కాబట్టి నువ్వు చేయగలిగావు. లేదు, అంత అంత కృష్ణుడు దయ, కృష్ణుడు చేయించాడు నా చేత అట్లా అని అంటే వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంతా దేవుడికే చెప్పేస్తాను. నాదేం లేదు ఇందులో. నేను కృష్ణుడు చెప్పాడు కదా అర్జునుడికి, నిమిత్త మాత్రం భవసవ్య సాచినని. నేను అంతే అర్జునుడికి ఆఫ్టర్ ఆల్ అంటే అంత ధనుర్ధారి అయిన అర్జునుడినే నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంతరా అనేసి అన్నాడు ఆయన. అలాంటిది అర్జునుడి కాలి గోటికి కూడా ఆయన కాలి కింద ఉన్న ఈశ్వరేణువులో ఒకటో వంతో వందో వంతో, అలాంటిది నేను ఇంకెంత అని చెప్పేసి చెప్తూ ఉంటాను అనమాట. కానీ ఏమైతుందంటే మాతాజీ మార్పు వచ్చిందా అంటే ఒక చిన్న షేర్. నాకు తొందరగా కోపం వచ్చేస్తుంది మాతాజీ. నాకు ప్రతిదీ నాకనే తీసేసుకుంటున్నా, నా వల్లే అనేసి అనుకుంటున్నా. అలానే తొందరగా ప్రతిస్పందించేస్తున్నాను, కోపం వచ్చేస్తుంది. అసలు అలా రాకూడదు కదా. నేను ఇంకా మరి ఇంకా చేసే జపానికి దీనికి ప్రయోజనం లేదు కదా. మెల్లగా చేంజ్ అవుతుంది మాతాజీ. కోపం అనేది వస్తుంది ఎందుకంటే మనకి ఈ ఈగో అనేది ఉంటుంది కదా, మన ఫాల్స్ ఈగో అంటారు. అహంకారం అంటే మనం బాడీతో కోరిలేట్ చేసుకుంటాం అనమాట. మనం ఎంత చదివినా సరే అది పోవాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కోపం అనేది ఎందుకు వస్తుందంటే జనరల్ గా కోరిక వల్ల వస్తుంది అనమాట. కామానుజ అంటారు కదా. ఆ, మనకి కోరిక వల్లే వెంటనే కోపం వస్తుంది అనమాట. కోరిక తీరకపోతే కోపం వస్తుంది అంటే మీకు ఇంటర్నల్ గా ఏదో డిజైర్ ఉందన్నమాట. అంటే ఆ డిజైర్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరికైనా మనం ఏదైనా చెప్తే అది వాళ్ళు ఇలానే వినాలి అనేది ఒక డిజైర్ ఉంటుంది మనకి. వాళ్ళు ఇలా రియాక్ట్ అవ్వాలి, ఇలా రెస్పాండ్ అవ్వాలి అని మనకి ఒక మైండ్ లో ఉంటది అనమాట. వాళ్ళు దానికి భిన్నంగా చేశారంటే కోపం వస్తుంది. అంటే మనకు కోరిక ఉంది, అది తీరలేదు కాబట్టి కోపం వస్తుంది. తీరితే ఏమొస్తుంది? గ్రీడ్ వస్తుంది అనమాట, లోభం. ఇంకా కావాలి అనే లోభం వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఎవరైనా అప్రిషియేట్ చేశారు అనుకోండి, మనకి బాగా అప్రిషియేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, వాళ్ళు బాగా మనల్ని పొగిడారు, దానివల్ల మనకి ఆనందం వస్తుంది. ఆనందంతో పాటు ఇంకా పొగిడించుకోవాలనే కోరిక అనేది, లోభం అనేది పెరుగుతుంటది అనమాట. లేదు మనం ఎవరికైనా ఏదైనా చెప్పాము వాళ్ళు వినట్లేదు అంటే మనకి ఏమొస్తుంది? మనం మనం ఇలా ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు పిల్లలకి ఏదైనా చెప్పామనుకోండి, వాళ్ళు వెంటనే అది పాటించాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. వాళ్ళు పాటించకపోతే కోపం వస్తుంది. అంటే మనకి మైండ్ లో కోరిక ఉందన్నమాట. జనరల్ గా ఆ డిజైర్ వల్లే మనకి కోపం వస్తుంది. మీరు ఒకసారి రెట్రాస్పెక్ట్ చేసుకోండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ డిజైర్ ఉంది, నేను వీళ్ళు ఇలా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి కోపం వస్తుంది అనేది మీరు ఒకసారి రెట్రాస్పెక్ట్ చేసి చూసుకోండి. ఆ సిచ్యుయేషన్స్ ని బట్టి, దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. మీకు ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి కోపం రాదు, అంటే డిజైర్ లేకపోతే కోపం రాదు. కరెక్ట్ గా చెప్పారు నిజంగానే. ఇది వరకు అసలు నేను చెప్పి వదిలేసేదాన్ని, చేస్తే చేసా లేదు లేదు నేను నా జపం ముఖ్యం, కానీ నాకు అనవసరంగా ఈ టైం వేస్ట్, వీటి వల్ల టైం వేస్ట్ అవుతుంది, హాయిగా జపం చేసుకుంటే నిజంగా ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇది వరకు నేనే అనుకుంటున్నా అప్పుడు ఎంత బాగున్నా, ఇప్పుడు ఏంటి ఇట్లా తయారయ్యాను, మళ్ళీ ఏంటి మాయలో పడిపోతున్నానా, అయిపోయిందా నా లైఫ్, ఇట్లా ఇన్ని రకాలుగా వెళ్ళిపోతుంది అసలు. చాలా చెప్తున్నాను కదా, పరిపరి విధాల మతి భ్రమించేస్తుంది అనమాట. అవును, బుద్ధి నాన్ స్టాప్ అర్జునుడే రీల్ చెప్తారు కదా. పెట్టినట్టు అట్లయిపోయింది. అర్జునుడే చెప్తారు అనమాట. సో నేను దేన్నైనా కంట్రోల్ చేయగలను, విండ్ని కూడా కంట్రోల్ చేయగలను, కానీ మైండ్ ని కంట్రోల్ చేయలేను కృష్ణ అని చెప్తారు కదా. సో మన మైండ్ చాలా ఫాస్ట్ ఉంటుంది, మనకి అందకుండా పరిగెడుతూ ఉంటది, దాన్ని కంట్రోల్ తెచ్చుకోవాలి. నిజం మాతాజీ, మీరు చెప్పింది ఈ కోణం నిజంగా కరెక్ట్ గా ఇప్పుడు నాకు వర్క్ అవుతుంది. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ, నిజంగా చాలా చాలా థ్యాంక్స్.
థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. ప్రణామం. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఉషారాణి మాతాజీ. మాతాజీ, ఆవిడకి వచ్చిన సందేహమే మాకు కూడా వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ మాకు కూడా ఎదురవుతుంది మాతాజీ. అందరికీ వస్తుంది మాతాజీ. మనందరికీ అదే ప్లాట్ఫామ్ మీద ఉన్నాం కాబట్టి మనందరికీ కోపం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎక్స్పెక్టేషన్ వల్లే వస్తుంది. ఇంత చేసి ఏంటి ఇలా తయారవుతున్నాము, చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా కానీ మీరు అలా అనుకుంటున్నారంటే మీరు నెక్స్ట్ స్టెప్ వేసినట్టే. జనరల్ గా యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. నేను అంత కరెక్టే చేస్తున్నాను, నాకెందుకు ఇలా అవుతుంది అనుకోకుండా ఇంత చేసి నేను ఎందుకు ఇలా ఉంటున్నాను అని అనుకుంటున్నారంటే మీలో రియలైజేషన్ స్టార్ట్ అయినట్టే. సో మీరు కరెక్ట్ గానే ఉన్నారు. ఆలోచించండి, దానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుంటూ వెళ్ళండి. శ్రవణం, కీర్తనం రెండు కంపల్సరీగా చేయండి. భక్తుల సాంగత్యం ఈ మూడు ఉంటే మిగతా అన్ని మెల్లమెల్లగా సెట్ అయిపోతూ ఉంటాయి. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? మాతాజీ, డొనేషన్ ఎలా పంపించాలి? లింక్ పెట్టారా మాతాజీ? డొనేషన్ మాతాజీ ఉంది మాతాజీ. మనది ఉప్పుగూడ నందనవనంది స్కానర్ ఉంది, నేను పంపిస్తాను మీకు. అదే శ్రీరాముని కళ్యాణం కోసం పంపించలేదు మాతాజీ. గ్రూప్ లో పెట్టారా? పెడతాను. గ్రూప్ లో పెడతాం మాతాజీ. ఓకే, షూర్ మాతాజీ. అయితే మనకి సండే నందనవనం ఉప్పుగూడలో మంచి ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు అందరూ రాగలిగితే ఖచ్చితంగా రండి. చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. శైవి వైష్వి కూడా కూచిపూడి చేస్తున్నారు. రాముడి గురించి, రాముడికి సంబంధించిన పాటలు. సో మీరు కూడా, మనకి కథా కీర్తన్, మంచి ప్రసాదం ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి నందనవనం. మాతాజీ, ఏంటి మాతాజీ? మాది వీడియోస్ పెడితే నేను ఓకే మాతాజీ, నేను డీటెయిల్స్ పెడతాను. ఓకే, రాలేని వాళ్ళకి వీడియోస్ పెట్టమంటున్నారా? ఓకే, ట్రై చేయండి. అవును, మా పిల్లలు వీడియోలు పెట్టండి దయచేసి. వాళ్ళు కూచిపూడి చేస్తున్నారంటే చూడాలని కోరుకుంటుంది మాకు. తప్పకుండా మాతాజీ, రాలేని వాళ్ళకి వీడియోలు పెడతాం. రాగలిగిన వాళ్ళైతే రండి ఖచ్చితంగా. టైం ఎన్నింటి నుండి మాతాజీ? సమయం నేను డీటెయిల్స్ అది గ్రూప్ లో పెట్టిస్తాం మాతాజీ. అంటే పెట్టారు గ్రూప్ లో. యాక్చువల్లీ 501 ఫర్ 5 kg పూజ, ఐ మీన్ పూల పెట్టారు. అది స్కానర్ మన నేను మళ్ళీ రీసెండ్ చేస్తాను. రీసెండ్ చేయండి పాపం, వీళ్ళెవరికి చూడలేదు. అవును, మళ్ళీ పంపిస్తాను మాతాజీ. ఓకే, మనం క్లోజ్ చేసుకున్నాము. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కోటి వైష్ణవేభ్యో की जय, श्रील प्रभुपाद की जय, भगवद गीता की जय. थैंक यू माता जी, संत प्रभु जी.